ఇక డీటెయిల్స్ చూస్తే జానారెడ్డి తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 17 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి కృష్ణానది పక్కన ఉన్న గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వలేదని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపూడి మండల కేంద్రంలో ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు. కోలాటాలతో వారికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యే భగత్ నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతున్నారన్నారు. జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ చరిత్రలో 35 సంవత్సరాలలో ఎన్ని నిధులు వచ్చాయో అంతకంటే ఎక్కువ నిధులు కేవలం 3 సంవత్సరాల్లోనే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన చాలా బాగా చేసినాడు కదా, ఇక నాకు మిగతా 11 నియోజకవర్గాలు ఉంటుందేమో అనుకున్నా. మొదటిసారి వచ్చిన దేని కొరకు వచ్చిన, ఒక ఊర్లో మంచినీళ్ళ పథకం ప్రారంభం చేయాలని వచ్చిన. ఏ ఊరది? చిత్తలపాలెం. ఏడ ఉంటుంది? కృష్ణ ఒడ్డున. ఇటు నిలబడి చూస్తే కృష్ణ నీళ్ళు కనబడుతుంటాయి. ఒక బెల్లంకో మోరుగో కోపం వచ్చి దెబ్బ కొట్టుకుంటే వాడు సావడానికి మనకు వచ్చినాయి ఆ నీళ్లు. కృష్ణ ఒడ్డునగా ఉన్న ఊరికి కూడా మంచి నీళ్ళు ఇవ్వలేకపోయిండు జానారెడ్డి. 30 ఏళ్ల ఎమ్మెల్యే, 17 ఏళ్ల మంత్రి. గిరికింత గొప్ప పరిపాలన ఆడి పోవడానికి నేను మంచి బ్రహ్మాండమైన రోడ్డు ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి చాలా కాలం. ఆర్ఎండ్బి, పంచాయతీరాజు, ఇంకెన్ని శాఖలు చేసిండు అన్నకు బాగానే, ఇంకా చాలా చేసిండు. ఇక ఆయన శాఖలు ఏమనేది, ముఖ్యమంత్రి పదవి ఒక్కటే నాకు పేరు రాలే కానీ అన్ని చేసిన.